కీర్తన 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. చాలమ్మా. ఆయన యొక్క వాక్యము ఏంటంటే నీ పాదములకు వెలుగై ఉన్నది. ఏం చేస్తుందంటే, ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఇది ఎట్లా చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఆ ప్లేస్కి ఎట్లా వెళ్ళాలో నాకు తెలియట్లేదు, నాకు చాలా బిజినెస్ ఐడియాస్ ఉన్నాయి కానీ దానిని ఎట్లాగా క్రియలోనికి తీసుకొని రావాలో నాకు తెలియట్లేదు, లేకపోతే నాకు చాలా ఉన్నతమైన ఆలోచనలు నాకు కలిగి ఉన్నాను కానీ దాన్ని ఎట్లాగా చేయాలో నాకు తెలియట్లేదు అని చెప్పానని అనుకుంటున్నావేమో. దేవుని యొద్దకు రా, దేవుని వాక్యములో నుంచి దానిని చూడడం ప్రారంభించు. ఆ వాక్యము ఏం చేస్తుందంటే నీకు డైరెక్షన్ అనుగ్రహిస్తుంది. ఆ వాక్యము నీకు వెలుగై ఉండి నీకు డైరెక్షన్ని దయచేసి ఏం చేస్తుందంటే దేవుని యొక్క వెలుగు నీ పైన ప్రకాశింపజేయబడినట్లుగా దేవుడు కృప చూపిస్తాడు. ఆ వెలుగు నీకు చేసేది ఏంటంటే, మొదటిది నీ చీకటి పరిస్థితిలో నీకు డైరెక్షన్ అనుగ్రహిస్తుంది. ఆమెన్. యోబు గ్రంథము 29వ అధ్యాయము, యోబు గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. అప్పుడు ఆయన దీపము నా తలకు పైగా ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులాడుచుంటిని. చాలమ్మా. ఆ తేజము వలన చీకటిలో తిరుగులాడుచున్నాడు. యోబు ఈ మాటలు చెప్తా ఉన్నాడు. మీకు ఒక విషయం తెలుసా, యోబు టైంలో యోబు అక్కడున్న ప్రజలందరిలో ఈ లోకములో అత్యంత ధనవంతుడు ఎవరంటే యోబే. యోబు అంతగా ఆశీర్వదించబడిన వారు. తర్వాత వచనాలకు వచ్చేస్తే లాస్ట్లో యోబు చెప్తా ఉంటాడు, చాలామంది యవ్వనులు యోబు దగ్గరికి వచ్చి ఎట్లాగా ఇట్లాంటి బిజినెస్లు ఎలా చేస్తున్నాడు, ఇట్లా ప్రాస్పర్ అవ్వడానికి కారణం ఏంటని చెప్పానని యోబు దగ్గరికి వచ్చి చాలామంది ఆయన దగ్గర కూర్చొని నేర్చుకునే వాళ్ళంట. అట్లాగా అంత దీవించబడిన వ్యక్తి యోబు ఆయన ఏం చెప్తాడంటే, నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు, నెక్స్ట్ వచనంలో ఉంటుంది, నా పరిపక్వ దినములలో ఉండినట్లు నేనుండిన ఎడల ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా నుండెను. చాలమ్మా. దేవుని యొక్క రహస్యము నీకు ఎట్లాగా తెలియజేయబడుతుందంటే, నీకు ఎవ్వరికీ లేని క్రియేటివ్ ఐడియాస్, నీకు ఆలోచన చెప్పటం వలన దేవుని యొక్క వెలుగు నీ గుడారంలో ప్రకాశింపచేయబడుతుంది. యోబు యవ్వన కాలంలో ఉన్నప్పుడు, అంటే యోబుకి ఏ సమస్యలు లేకుండా యోబు చాలా ప్రాస్పరస్గా ఉన్నప్పుడు, యోబు ఎట్లాగా ప్రాస్పర్ అయ్యాడు అన్న దాని గురించిన ఆ సీక్రెట్ చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, నాకు అప్పుడు ఏముందంటే దేవుని యొక్క వెలుగు నా తలలో ఉంది. ఏం చేసింది అతని తల్లో అంటే, ఎవ్వరికి లేని క్రియేటివ్ ఐడియాస్ యోబుకు ఉన్నాయి. అందుకనే యోబు అంత ప్రాస్పర్ అయ్యాడు. నీ చీకటి పరిస్థితులకు సొల్యూషన్ ఏంటంటే దేవుని యొక్క వెలుగు. దేవుని యొక్క వెలుగు ఎప్పుడైతే నీ జీవితంలో పనిచేయడం ప్రారంభించబడుతుందో, ఎవ్వరికి లేని క్రియేటివ్ ఐడియాస్ నీ యొద్దకు రావడం ప్రారంభిస్తుంది. ఎందుకనంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు. ఒకవేళ నీ మైండ్లో ఏం లేకపోయినప్పటికీ కూడా వాటిని క్రియేట్ చేయగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. ఆ దేవుడు నీ మైండ్లో, నీ హృదయంలో పనిచేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకవేళ నీకు లేకపోవచ్చు అయినా కానీ అటువంటి క్రియేటివ్ ఐడియాస్ దేవుడు నీ మైండ్లో క్రియేట్ చేస్తాడు. ఎవ్వరికి లేని క్రియేటివ్ ఐడియాస్ నీకు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, ఎవ్వరూ సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ని నీవు సాల్వ్ చేయగలుగుతావు. ఎవ్వరూ సాధించలేని ఉన్నతమైన విషయాలను నీవు సాధించగలుగుతావు. ఎవ్వరూ వెళ్ళలేని ఉన్నతమైన స్థానాలకు నువ్వు వెళ్ళగలుగుతావు. ఎవ్వరూ ఛేదించలేని రహస్యములను నీవు బయటకు తీసుకొని రావడానికి దేవుడు నీ కృపను అనుగ్రహిస్తాడు. అందుకని ఈ మిస్టరీ, దేవుని యొక్క వెలుగులో ఉన్న ఈ మిస్టరీ ఏంటంటే, నీకు 2 జరుగుతాయి. ఒకటి, నీకు క్రియేటివ్ ఐడియాస్ రావడం ప్రారంభించబడుతుంది. రెండవది, ఆ ఐడియాస్ నువ్వు ఎట్లాగా చేయాలో దానికి కావలసిన డైరెక్షన్ కూడా ఆయన యొక్క వెలుగులో ఉన్నది. ఎప్పుడైతే ఈ వెలుగు నీ పైన ప్రకాశింపజేయబడడం ప్రారంభిస్తుందో, నీవు ఈ డైరెక్షన్లో, ఈ వెలుగు యొక్క డైరెక్షన్లో నడవడం ప్రారంభిస్తావు. అందుకని ఇందాక యోహాను సువార్తలో మనం చదివాం కదా, నేను వెలుగై ఉన్నాను. సో నన్ను వెంబడించు ప్రతి ఒక్కరూ దేంట్లో నడుస్తారు, ఆయన యొక్క వెలుగులో నడుస్తారు. ఆయన యొక్క వెలుగులో ఏముంటుందంటే
విక్టరీ మాత్రమే ఉంటుంది. ఆయన యొక్క వెలుగులో ఫెయిల్యూర్ ఉండదు. ఆయన యొక్క వెలుగులో నువ్వు పడిపోవడం అనేది ఉండదు. ఆయన యొక్క వెలుగులో నీవు వెనక్కి వెళ్ళిపోవడం అనేది ఉండదు. ఆయన యొక్క వెలుగులో నిన్ను చూసి నవ్విన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయే విధముగా నీ రిజల్ట్స్ దేవుడు నీకు అనుగ్రహించడం ప్రారంభిస్తాడు. నిన్ను దూషించిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవు రీతిలో దేవుడు నీకు 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 అటువంటి విజయాలను, అటువంటి కార్యములను నీ జీవితంలో చేయడం ప్రారంభిస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగులో నీవు నడుస్తూ ఉన్నావు కాబట్టి నీ జీవితంలో ఆయన యొక్క వెలుగు కార్యములు, ఆయన యొక్క అద్భుతములు నీ జీవితంలో జరగడం ప్రారంభించబడుతుంది. ఆమెన్, హల్లెలూయా. అయితే ఈ వెలుగు కార్యములు నేను ఎట్లాగా యాక్సెస్ చేయగలుగుతాను? ఈ కార్యములు నా జీవితంలో నేను ఆయన యొక్క వెలుగును మేనిఫెస్ట్ చేయాలంటే నేను ఏం చేయాలి? నేను ఏం చేస్తే ఇటువంటి కార్యములు నా జీవితంలో నేను చూడగలుగుతాను అంటే, ఫస్ట్ థింగ్, నీవు ఆయన యొద్దకు రావాలి. నీవు ఆయన యొద్దకు వచ్చి ఆయనను వెంబడించడం ప్రారంభించాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ఆయన యొద్దకు వచ్చి ఆయనను వెంబడించినప్పుడు నీవు వెలుగులో నడవగలుగుతావు. ఆయన యొక్క వెలుగు నీ జీవితంలో మేనిఫెస్ట్ చేయబడడం ప్రారంభించబడుతుంది. రెండవది, యు నీడ్ టు ఎన్కౌంటర్ దట్ లైట్. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 3వ వచనము. అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. చాలమ్మా, నీవు ఆ వెలుగును ఎన్కౌంటర్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన నీ యొక్క డెస్టినీ ఏంటో నీకు తెలియజేయబడుతుంది. సౌలు ఏమనుకున్నాడంటే, నేను చాలా బాగా చదువుకున్నాను. ఎందుకనంటే సౌలు గమలీయేలు యొక్క శిష్యుడు. బాగా ధర్మశాస్త్రం చాలా బాగా తెలుసు. గవర్నమెంట్లో మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి సౌలు. ఎందుకనంటే ఆయన వెల్ రెప్యూటెడ్ గవర్నమెంట్ ఆఫీసర్. అందుకే సౌలును చూస్తే అప్పుడు రక్షణ పొందిన ఎర్లీ చర్చ్లో ఉన్న విశ్వాసులు అందరూ కూడా భయపడి పారిపోయారు. ఎందుకనంటే అందరిని చంపేస్తున్నాడు వెళ్ళిపోయి. ధర్మశాస్త్రం తెలుసు, బాగా చదువుకున్నాడు, మంచి పొజిషన్లో ఉన్నాడు. సౌలు ఏమనుకుంటున్నాడంటే, నేను చాలా దీవించబడ్డాను, నువ్వు సౌలు నువ్వు ఎవరివి అని చెప్పానంటే, సౌలు ఏంటంటే ఎట్లా చెప్తాడంటే, ఆయన యొక్క డిజిగ్నేషన్ని బట్టి ఆయన ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాడు. నువ్వు ఎవరివి అంటే, నాకు ధర్మశాస్త్రం బాగా తెలుసు అంటాడు. ఆయనకి ఏం తెలుసో దాంట్లో నుంచి అతను ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాడు. ఎప్పటి వరకు ఇట్లాగా ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాడంటే, అతనికి ఈ వెలుగుతో ఎన్కౌంటర్ జరగక ముందు వరకు అతను ఆ విధంగా అతన్ని ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాడు. ఇక్కడ మీలో చాలామంది నువ్వెవరు అంటే ఏం చెప్తారో తెలుసా? నేను డాక్టర్ని అని చెప్తారు. చాలామంది నువ్వెవరు అంటే ఏం చెప్తారో తెలుసా? నేను లాయర్ని అంటారు, లేకపోతే నేను ఇంజనీర్ని అంటారు, లేకపోతే నేను బిజినెస్ మ్యాన్ అంటారు. అవన్నీ నువ్వు కాదు. అవేంటంటే నువ్వు చేసే పని. నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు వైద్యం చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు అంటే నువ్వు ఇంజనీర్వి. నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్వో, లేకపోతే నిజంగానే ఇంకొక ఇంజనీర్వో ఏదైనా కానీ నువ్వు చేసే పనిలో నుంచి నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోవడం కాదు, కానీ ఆ వెలుగులో నుంచి నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందంటే నీ యొక్క డెస్టినీ మార్చబడుతుంది. దేవుడు నిన్ను ఏ విధముగా అయితే చేశాడో ఆ వెలుగులో నుంచి నిన్ను నువ్వు చూసుకోవడం ప్రారంభించినప్పుడు నీవు ఏం చేస్తావంటే అనేకులకు దీవెనకరంగా మార్చబడతావు. సౌలా అది కాదు. నువ్వు ఎవరివి అంటే, అన్యజనులందరిలో నిన్నొక సాక్షిగా నేను ఉంచాలనుకుంటున్నాను. అన్యజనులందరినీ రక్షించడం కోసము నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. నా కొరకు చాలా వెల చెల్లించాల్సిన వ్యక్తిగా నేను నిన్ను ఏర్పాటు చేసుకొని ఉన్నాను. అన్యజనులందరికీ నీవు నా సువార్తను ప్రకటించే వ్యక్తిగా నేను నిన్ను ఉంచాను అంటే, ఆ వెలుగుతో ఎన్కౌంటర్ జరిగినప్పుడు సౌలు యొక్క దర్శనం
లక్షణం మారిపోయింది. సౌలు తనకున్న వాటన్నిటిని పక్కన పెట్టి ఆ వెలుగులో నుంచి సౌలు ఐడెంటిఫై చేసుకొని సౌలు ఏ విధంగా మార్చబడ్డాడంటే పౌలుగా మార్చబడ్డాడు. నూతన నిబంధనలో 2/3 ఈ పౌలే రాశాడు. అన్యజనులకి సువార్త ప్రకటించాడు. అన్యజనులకే కాదు, హెబ్రీ పత్రిక ఎవరికి రాశాడు? సొంత ప్రజలకి రాశాడు. అందుకని చెప్పాననే అన్నిట్లో ఫస్ట్ వచనం చూస్తే పౌలు రాసిన ప్రతి పత్రికలో వాళ్ళకి గ్రీటింగ్స్ తెలియజేస్తాడు. కానీ హెబ్రీ పత్రిక స్టార్టింగ్ వచ్చేపాటికే ఆ విధంగా అడ్రస్ చేయడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ. అక్కడ వేరే విధంగా ఆ కాంగ్రిగేషన్ అంతటినీ అడ్రస్ చేయడం ప్రారంభిస్తాడు. ఏ విధంగా అంటే యేసుక్రీస్తు ప్రభువారిని గురించి మాట్లాడుతూ వారిని అడ్రస్ చేయడం ప్రారంభించాడు. ఎక్కడి నుంచి వచ్చింది పౌలానికి ఇట్లాంటి ఆలోచన? ఎక్కడి నుంచి వచ్చింది ఈ జ్ఞానం? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రత్యక్షత? అంటే ఏం చెప్తాడంటే, నాకు ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ వెలుగుతో నాకు ఉన్న ఎన్కౌంటర్లో ఏం జరిగిందంటే నా యొక్క డెస్టినీ మార్చబడింది, నా యొక్క మైండ్ అంతా మార్చబడింది, నాకున్న జ్ఞానం అంతా తీసివేసి దేవుడు ఏం చేశాడంటే ఒక నూతనమైన జ్ఞానం నాకు అనుగ్రహించాడు, నూతనమైన ప్రత్యక్షత నాకు అనుగ్రహించాడు. దేవుడు నన్ను కంప్లీట్గా మార్చేశాడు. నేను ఒక నూతన సృష్టిగా మార్చబడ్డాను. ఇప్పుడు నేను ఏం చెప్తానంటే, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్న ప్రకారం నీవు కూడా నన్ను పోలి నడుచుకునే విధంగా నన్ను పోలి నడుచుకో అని చెప్తున్నాడు. అంటే ఏం జరిగింది సౌలా? నీకు ఏం జరిగింది అంటే, నేను క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి మార్చబడ్డాను. ఆయన వెలుగు నా పైన ప్రకాశిస్తూ ఉంది. నేనే ఒక వెలుగుగా అన్యజనులందరి మధ్యన నేను ఒక వెలుగుగా మార్చబడ్డాను. దేవుని ప్రజల మధ్యన వెలుగుగా మార్చబడ్డాను. నేను ఏ ప్లేస్లోకి వెళ్తే ఆ ప్లేస్లో నేనేమైపోయానంటే ఒక వెలుగుగా మార్చబడ్డాను. ఏం జరిగింది అంటే నాకు ఆ వెలుగుతో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఈ రోజున నీకున్న ప్రతి పరిస్థితికి సొల్యూషన్ ఏంటో తెలుసా? ఆ వెలుగుతో నీకు ఒక ఎన్కౌంటర్ జరిగితే చాలు, దేవుడు నిన్ను ఒక నూతన వ్యక్తిగా, ఆయన వెలుగును నీ ద్వారా ప్రత్యక్షపరిచే వ్యక్తిగా నిన్ను మార్చాలనుకుంటున్నాడు. ఈ లోకం అంతటికి, ఈ ప్రజలందరికీ, నీ చుట్టూతో ఉన్న ప్రజలందరికీ కూడా నిన్ను ఆయన వెలుగుగా నిన్ను పరిచయం చేయాలనుకుంటున్నాడు. ఆయన వెలుగు నీ పైన నుంచి ప్రత్యక్షపరచబడడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? యు విల్ బికమ్ అన్స్టాపబుల్. నిన్ను ఎవ్వరూ ఆపలేరు, నీ దీవెనను ఎవ్వరూ ఆపలేరు, నీ ప్రాస్పెరిటీని ఎవ్వరూ ఆపలేరు, నీ పిల్లలు దీవించబడడం ఎవ్వరూ ఆపలేరు. నీకున్న దీవెనను పట్టుకోవడం, నీకున్న దీవెనను అర్థం చేసుకోవడం ఎవ్వరు ఆపలేరు. ప్రజలు నీ యొద్దకు వస్తారు, నీ వెలుగునకు వచ్చి. ఇందాక యోబు గురించి చదువుకున్నాం కదా, యోబు దగ్గరికి నీకు ఇటువంటి ప్రాస్పెరిటీ ఇవన్నీ నువ్వు ఎట్లా చేయగలుగుతున్నావు అని యోబు దగ్గరికి ఏ విధంగా అయితే ఆ ఆలోచన తెలుసుకోవడానికి మనుషులు యోబు దగ్గరకు వచ్చి నేర్చుకున్నారో, ఆ విధముగా మనుషులు నీ వెలుగునకు, నీకు జరిగే వాటి యొక్క నీ నుండి జరుగుతున్న కార్యములను తెలుసుకున్న రీతిలో దేవుడు ప్రజలు నీ యొద్దకు వచ్చులాగున దేవుడు కృప చూపిస్తాడు. ఆమెన్, హల్లెలూయా. ఫస్ట్ థింగ్, ఫాలో జీసస్. మొదటిది ఏంటిదంటే దేవుణ్ణి ఫాలో అవ్వడం. రెండవది ఆ వెలుగుతో నీకు ఎన్కౌంటర్ కలిగి ఉండడం. మూడవది ఏంటంటే నీవు ఆ వెలుగు చేత నిన్ను నీవు ఐడెంటిఫై చేసుకోవడం. దీనికి నేను ఎన్ని వచనాలు చూపించను, ఎంతమందిని చూపించను. రహాబును గురించి లోకమంతా ఎట్లా చూశారంటే ఆమె ఒక వేశ్య అని చెప్పానని లోకమంతా చూసింది. కానీ రహాబు ఆమె ఆ వెలుగులో నుంచి ఎట్లా చూసుకుందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారికి నాయనమ్మగా చూసుకుంది. సో నీ చుట్టూతో పరిస్థితులు ఎట్లాగైనా ఉండని, నీ చుట్టూతో ఉన్న వాళ్ళు నిన్ను ఎట్లా చూసినా పర్వాలేదు. సారమ్మని చూస్తే లోకమంతా ఆమెని గొడ్రాలుగా చూసింది. అయితే ఆ వెలుగుతో ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆమె ఆ వెలుగులో నుంచి ఆమె ఎట్లా చూసుకుందో తెలుసా? వేవేలకు జనములకు తల్లిగా ఆమెను చూసుకుంది. ఎప్పుడైతే జనములకు తల్లిగా ఆమె చూసుకోవడం ప్రారంభించిందో ఆమె ఆ విధంగా మార్చబడింది. అందరికీ భయపడతా, ఆ మిద్యానీయులకు అందరికీ భయపడతా, ఎవ్వరికి కనిపించకుండా పిరికివాడిలాగా లోపలికి వెళ్ళిపోయి ఎవ్వరికి కనిపించకుండా గోధుమలను దుల్లగొడతా ఉన్న గిద్యోను దగ్గరికి ఆ వెలుగు వచ్చింది. గిద్యోను అప్పటి వరకు నేను చాలా పిరికివాడిని, నాకేం రాదు, నాకేం తెలీదు, అమ్మో ఇది నన్ను చూస్తే గనక మా దగ్గర నోటి దగ్గర ఉన్న ఈ తిండి కూడా, ఈ ధాన్యం కూడా లాగేసుకుంటారు అని చెప్పి భయపడిపోతున్న ఆ గిద్యోనుకి ఆ వెలుగుతో ఎన్కౌంటర్ జరిగినప్పుడు ఏం జరిగిందో తెలుసా? గిద్యోను ఆ వెలుగులో నుంచి ఇతన్ని ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాడు. ఆ వెలుగు గిద్యోనును ఏమని పిలిచిందంటే పరాక్రము గల బలవంతుడా అని, బలాఢ్యుడా అని పిలిచింది. ఆ వెలుగులో నుంచి గిద్యోను తనని తాను ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాడు.
ప్రారంభించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? ఆ విధంగా మార్చబడ్డాడు. ఈ రోజున నీవు ఆ వెలుగులో నుంచి నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభిస్తే, ఈ వెలుగు నీ గురించి ఏం చెప్తుందో ఆ వెలుగు గురించి మాత్రమే నువ్వు ఆలోచించి దాంట్లో నుంచి నిన్ను నీవు ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? నీవు ఆ విధంగా మార్చబడతావు. ఈ వెలుగు నిన్నేం చెప్తుందంటే నీవు ఫెయిల్యూర్ కాదు అని చెప్తుంది. ఈ వెలుగు నువ్వేం చెప్తుందంటే నీవు దీవించబడతావు అని చెప్తుంది. ఈ వెలుగు నీ గురించి ఏం చెప్తుందంటే నీవు అనేకులకు దీవెనకరముగా ఉంటావు అని చెప్తుంది. ఈ వెలుగు నీ గురించి ఏం చెప్తుందంటే నీ పిల్లలు దీవించబడతారని చెప్తుంది. నీ పిల్లలు దీవించబడతారని చెప్తుంది. ఈ వెలుగు నీ గురించి ఏం చెప్తుందంటే నీవు అనేక జనములకు అప్పిస్తావు కానీ అప్పు చేయవు అని చెప్తుంది. ఈ వెలుగు నీ గురించి ఏం చెప్తుందంటే నీకున్న ఏ సిక్నెస్నైనా నీవు సంపూర్ణంగా జయించి నువ్వు ఆరోగ్యంగా బయటికి వస్తావని చెప్తుంది. ఈ వెలుగు నీ గురించి ఏం చెప్తుందంటే నువ్వు దేన్నైనా సాధించగలుగుతావు దేవుడు నీ పక్షముగా పనిచేస్తున్నప్పుడు అని చెప్తుంది. అందుకనే నిన్ను నువ్వు ఎట్లాగా ఐడెంటిఫై చేసుకోవాలంటే ఈ వెలుగులో నుంచి మాత్రమే ఐడెంటిఫై చేసుకోవాలి. నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైనా చెప్పొచ్చు, నువ్వు ఒక ఫెయిల్యూర్గా చెప్పొచ్చు, నీకేం చేత కాదని చెప్పొచ్చు, లేకపోతే ఇంకొకటి ఆ నెగిటివ్ థింగ్స్ అన్నీ నా నోటితో నాకు చెప్పడం ఇష్టం లేదు, అటన్నిటిని పక్కన పెట్టి వాటిలో నుంచి వాళ్ళు నన్ను ఇట్లా అన్నారు, వీళ్ళు నన్ను అట్లా అన్నారు, వాళ్ళు నన్ను కృంగ తీసేశారు, అవన్నీ పక్కన పెట్టి నీవు నీ మనసుని నీ హృదయాన్ని నీవు దీనిపైన స్థిరపరచుకున్నప్పుడు, దేవుని వాక్యం పైన నీవు స్థిరపరచుకున్నప్పుడు, దీంట్లో నుంచి నిన్ను నీవు ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించినప్పుడు ఏం జరుగుతుందంటే నీవు ఈ లోకపు వెలుగుగా, దేవుడు నిన్ను ఏ విధముగా అయితే ఏ వెలుగుగా అయితే ఈ లోకములోనికి పంపించాడో ఆ వెలుగుగా ప్రజలందరి మధ్యన నీవు వెలగడం ప్రారంభిస్తావు. నీ యొక్క వెలుగు ఈ లోకమంతటిలో ప్రకాశించబడడం ప్రారంభిస్తుంది. అప్పుడు ఏం జరుగుతావంటే ఈ లోకములో నీవు దేవుని వెలుగుగా ప్రకాశించబడడం ప్రారంభిస్తావు. ఆమెన్, హల్లెలూయా. మొదటి తెస్సలోనికయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుందము. చాలమ్మా, మీరందరూ వెలుగు సంబంధులై ఉన్నారు, పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారము కాము, చీకటి వారము కాము. సో మనమందరము ఏంటి? రాత్రి వారము కాము, చీకటి వారము కాము. సో చీకటి కార్యములు ఏవి కూడా మన జీవితంలో ఉండకుండునట్లుగా మనల్ని మనము కాపాడుకోవాలి. చీకటి కార్యములు అనగా ఏంటి? మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనము. లోపలి నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. చాలమ్మా, ఇవన్నీ ఏంటో తెలుసా? ఇవన్నీ లిస్ట్ అవుట్ చేయండి, మొత్తం ఒక 13 ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే చీకటి కార్యములు, చీకటి పనులు, చీకటి సంబంధమైన విషయములు. ఇవన్నీ కూడా సెపరేట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ దట్ డార్క్నెస్. ఈ డార్క్నెస్ అంతా ఇవేవి నీ జీవితంలో పనిచేస్తున్నాయో, ఇవేవి నీ హృదయంలో ఉన్నాయో, ఇవేవి నీలో పనిచేస్తున్నాయో చూసి వాటన్నిటి నుంచి నీవు బయటికి రావడం ప్రారంభించాలి. ఒకటి, దేవుణ్ణి ఫాలో అవ్వాలి. రెండవది, దేవునితో ఆ వెలుగుతో నీకు ఎన్కౌంటర్ కలిగి ఉండాలి. మూడవది, ఆ వెలుగు నీ గురించి ఏమైతే ఐడెంటిఫై చేసిందో, ఏమైతే చెప్తుందో దాంట్లో నుంచి నువ్వు ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాలి. నాలుగవది ఏంటంటే చీకటి నీ జీవితంలో ఉండకుండానట్లుగా, ఈ చీకటి కార్యములు ఏవి కూడా అంటే దేవునికి ఇష్టము లేని ఏ కార్యములు కూడా నీ జీవితంలో ఉండకుండానట్లుగా ఇవి నువ్వే చేయాలి, అవి దేవుడు చేయడు. ఇవేం చేయాలంటే ఇవి మనంతటా మనం చేయాల్సిన కార్యములు. ఇంకొక వచనం చూపిస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనపడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. చాలమ్మా, ఇందాక చెప్పాను కదా,
దేవుని యొక్క వెలుగుకు నేను ఎలిజిబులా అంటే దేవుడు ప్రతి ఒక్కరిని వెలిగించడానికి, ఆయన యొక్క వెలుగు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రకాశింప చేయడానికి దేవుడు సిద్ధముగా ఉన్నాడు. అయితే వీళ్ళెవరంటే వారు సొంతగా వారి ఇష్టముగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు చీకట్లోనే ఉండడానికి ప్రారంభించారు. వారు చీకట్లోనే, ఎందుకనంటే వాళ్ళు చేస్తున్న కార్యములు వారు చేస్తున్న ఈ కార్యములన్నీ ఏమైపోయినాయి అంటే వారికి ఒక బంధకముగా ఉండిపోయినాయి. దాంట్లో నుంచి వాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడట్లేదు. ఈ వెలుగు లోకంలో సంచరిస్తూ ఉంది కానీ చీకటి దానిని గ్రహింపలేదు అని ఉంది వాక్యములో. సో ఈ చీకట్లో ఉన్న వీళ్ళందరూ ఏం చేశారంటే వారి యొద్దకు అసలు ఎవ్వరూ సమీపింపరాని తేజస్సు వారి యొద్దకు వస్తే, ఎవ్వరూ హోల్డ్ చేయలేని తేజస్సు వారి యొద్దకు వస్తే, ఆ సమీపింపరాని తేజస్సు వారి జీవితంలో పనిచేయాలని చెప్పానని వారి యొద్దకు వస్తే వారు ఏం చేశారంటే వాళ్ళు స్టెప్ బ్యాక్ అయిపోయి ఆ చీకటికే వారిని వారు అప్పగించుకున్నవారు. అందుకనే మీకు తెలిసి మీరు చేస్తున్న ఏ చెడ్డ కార్యమైనా కానీ అరే ఇది దేవునికి నచ్చనిదేమో, ఇది దేవునికి అవిధేయకరంగా ఉందేమో, ఇది దేవునికి ఇష్టం లేని కార్యమేమో అని మీకు తెలిసిన ఏ కార్యమును కూడా మీరు చేయడానికి ముందుకు వెళ్ళొద్దు. ఎందుకనంటే మీరు ముందుకు వెళ్ళారంటే దేవుని యొక్క వెలుగు మీ జీవితంలో పనిచేయకుండా ఆ చీకటి కార్యము ఒకవేళ ఆటంకపరుస్తుందేమో. అందుకని ఏం చేయాలో తెలుసా, మీరు మిమ్మల్ని వెలుగునకు అప్పగించుకొని, ఎందుకనంటే మీరు వెలుగు యొక్క కుమారులు, వెలుగు యొక్క పిల్లలై ఉన్నారు కాబట్టి మీరేం చేయాలంటే వెలుగు కార్యములు మీరు చేయడం ప్రారంభించాలి. మీరు వెలుగు యొద్దకు మీరు రావడం ప్రారంభించాలి. ఆ వెలుగును, దేవుని వాక్యమును అనుసరించడం ప్రారంభించాలి. ఆ వాక్యములో నుంచి నిన్ను నీవు ఐడెంటిఫై చేసుకోవడం ప్రారంభించాలి. ఆ వాక్యము నిన్ను గురించి చెప్తున్న ప్రతి మాటను నువ్వు ధ్యానించి ఈ చీకటిని నీవు అసహ్యించుకొని దీనిలో నుంచి బయటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా, నీవు లోకమంతటిలో ఆయన యొక్క వెలుగుగా ప్రకాశించడం ప్రారంభిస్తావు.